పేరు శ్రీకాంత్ అండి. మేము కౌలు రైతులం. మాకు పొలం అనేది ఏది లేదు. మా తాన మా మా విలేజ్ వచ్చేసి పెద్ద ఉమ్మెంతాల్, పూడూరు మండలం. పంట ఈ ఇది ఏంది వర్షాల నుంచి పంట మొత్తము చాలా ఖరాబ్ అయింది. ఇంచుమించు ఒక 500 ఎకరాలు ఖరాబ్ కావచ్చు మా ఊళ్ళో. వీళ్ళు మండలం నుంచి వచ్చారు. వచ్చి చూసిర్రు. చూసి అదేంది చేనులో మొత్తం తిరిగి చూసిర్రు, రాసుకొని పోయిర్రు. కానీ అది రాసిర్రా రాయలేదా అనేది మాకేం తెలియదు. మాకేం తెలియదు. అయితే మేము కౌలు రైతులము. కౌలు రైతులు ఏంటంటే మాకు కౌలుకు ఎకరం 10,000. 10,000 పెట్టి 10 ఎకరాలు వేసుకుంటే అందులో పంట మొత్తం పోయి ఇంచుమించు 6 లక్షల పెట్టుబడి పెడితే మాకు 1,00,000 కూడా పెట్టుబడి వచ్చేటట్లేదు. పత్తి ఉన్న పత్తి తీపిద్దామంటే వాళ్ళు కూలీలు ఏం చేస్తారు అంటే మాకు కూలి పడట్లేదు, మాకు 18 రూపాయలు ఇస్తారా, 20 రూపాయలు ఇస్తారా కిలో, లేకపోతే కూలి 400 రూపాయలు కూలి ఇవ్వండి అని మొత్తమే రైతును మొత్తము లాస్ అవుతున్నాడు. ఇది సార్ జరిగింది. ధన్యవాదాలు. ఆదిలాబాద్ జిల్లా నుంచి రైతులు ఎవరు మాట్లాడతారు? ఇక్కడికి వచ్చి శ్రీకాంత్ చెప్పినట్టుగా కౌలు రైతుల పరిస్థితి అయితే మరీ అధ్వానంగా ఉంది. పంట నష్టము జరిగినప్పుడు కౌలు రైతులను కూడా నమోదు చేసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది, కానీ ఎక్కడ క్షేత్రస్థాయిలో జరగట్లేదు. ప్రత్యేకంగా ఎక్కడైనా అధికారులు చొరవ తీసుకుని కౌలు రైతులు నమోదు చేస్తే జరుగుతోంది, కానీ అది 10% కూడా జరగట్లేదు. కాబట్టి కౌలు రైతులకి నష్టం జరిగినప్పుడు ఆ నష్టపరిహారం కూడా భూ యజమాని కన్నా వెళ్తుంది, లేకపోతే ఎవరికి కూడా రావట్లేదు. అదొకటి. తర్వాత వాళ్ళ ఖర్చులు కూడా ఇంకా ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు రైతు ఆత్మహత్యల కేసుల్లో చూసుకున్నా కూడా చాలా మటుకు 70%, 75% కౌలు రైతులవే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వేదిక అందరికీ నమస్కారం. నాది సొంత భూమి 6 ఎకరాలు 5 గుంటలు ఉన్నది సార్. కౌలు భూమి 3 ఎకరాలు ఉన్నది. 2 ఎకరాలు సొంత భూమిలో పత్తి ఉన్నది. మొత్తం 2 ఎకరాలు పోయింది సార్. సోయా ఏమో 3 ఎకరాలు ఉన్నది కౌలు చేసిన భూమికి. అది కూడా సోయా మొత్తం పోయింది, ఇడిసబెట్టినాం వర్షం వల్ల. పత్తికి ఇక అగ్రికల్చర్ వాళ్ళకి చెప్తే ఇక మీకు నాలా లేదు కదా, ఎట్లా పోయింది ఇది అని ఇట్లా అంటున్నారు సార్. అంటే నాలా ఇది లేదు కదా మీకు, ఒరే లేదు కదా మీకు ఎట్లా పోయింది అని ఎట్లా అంటున్నారు. ఇప్పుడు అది వచ్చిన పత్తి తీయాలంటే 12 రూపాయల కిలో, 13 రూపాయల కిలో ఇట్లా అడుగుతున్నారు కైకిల్. లేకుంటే 500 రూపాయల చొప్పున ఆడోళ్ళు అడుగుతున్నారు సార్. ఇప్పుడు అయితే తీసుకపోలేదు సార్ మేము మార్కెట్కి. ఇంకా ఆదిలాబాద్ ప్రాంతం నుంచి నా పేరు కుమ్రా దీపక్, ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి వారికి అందరికీ నమస్కారం, మరియు రైతు సోదరులకు అందరికీ నమస్కారం. ఈ యొక్క పంట నష్టపరిహారం అనేటువంటి మాకు 5 ఎకరాలు కలదు సార్. అందులో 3 ఎకరాలు ఏమో పత్తి, 2 ఎకరేమో వరి వేస్తాం సార్. దాంట్లో ప్రతి సంవత్సరానికి మాకు పత్తి కొట్టుకునే పోతారు సార్. కానీ ఎలాంటి ప్రభుత్వం నుంచి నష్టపరమైనటువంటిది ఎప్పుడు రాలేదు. ప్రతిసారి సారు రాసుకొని పోతారు, కానీ ఒక ప్రభుత్వం నుంచి 10,000 అంటారు, కానీ 10 పైసలు కూడా రావట్లేదు. అందుకు మేము ప్రభుత్వాన్ని ఒకటే డివిజన్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరానికి ఏ విధంగా అయితే పంట నష్టపోతుందో దానికి నష్టపరిహారం చెల్లించాలని మేము కోరుతున్నాం. అయితే
నిన్న మొన్న నుంచి పత్తి ఎడుతున్నటువంటి పత్తి అమ్మడానికి మేము స్లాట్ బుకింగ్ చేస్తున్నాం సార్. దాంట్లో స్లాట్ అనేటువంటి బుకింగ్ చేయడానికి పోతే దాంట్లో మొత్తం హీరోలు అడుగుతుంది సార్. దానికి స్లాట్ అనేటువంటిది బుకింగ్ కావడం లేదు సార్. ఇది చాలా మా ఇంట్లో నిల్వ ఉంచాలంటే మాకు ఇంట్లో స్థలం లేదు. ఒకవేళ ఇంట్లో నిల్వ ఉంచితే ఒకవేళ మంటలు ఏదన్నా చెలరాగితే మొత్తం కాలిపోయే స్థితి ఉంది సార్. అందుకు ఇలాంటి వేరే వేరే కారణాలతో పంటని ఇట్లా కొంటున్నామన్నటువంటి వేరే ఇట్లా కారణాలు పెట్టకుండా సిసిఐ ద్వారా పంటను కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే నిన్న వచ్చేటప్పుడు ఒక సంఘటన చూసాను సార్. జైనత్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఒక హైదవ్ దీపక్ అనేటువంటి రైతు యొక్క పత్తి ఏరుకున్నటువంటి పత్తి ఇంట్లో నిల్వ ఉంచిండు సార్. ఉంచితే తను కూడా అడిగితే అట్లా చెప్పిండు. ఎందుకని ఇట్లా కాలిపోయిందని అంటే, లేదు తమ్ముడు ఇట్లా మరి స్లాట్ బుకింగ్ చేయడానికి ఇట్లా పత్తి పంటను ఏరుకొని ఇంట్లో ఉంచిన స్లాట్ బుకింగ్ కాలేదు. వారం రోజుల నుంచి చూస్తున్నా కానీ ఇట్లా స్లాట్ అనేటువంటిది బుకింగ్ కావలేదు. చాలా ఇబ్బంది పెడుతుంది కాబట్టి నిల్వ ఉంచిన అయితే ఎట్లా ఏ విధంగా కాలిపోయింది, మొత్తం ఇంట్లో ఉన్నటువంటి పత్తి మొత్తం కాలిపోయింది సార్. అది ఫోటో మన వినాయకరావు సార్ పంపిన సార్. అయితే ఇక్కడ మన సిరికొండ మండలంలో రాంపూర్ చిక్మన్ ప్రాజెక్ట్ ఉన్నాయి సార్. అక్కడ చిక్మన్ ప్రాజెక్ట్ ఉన్నటువంటి చుట్టుపక్కల మొత్తానికి అక్కడ పంట పొలాలు అన్నటువంటిది మొత్తాన్ని కొట్టుకుపోతుంది సార్. ఆడ చిక్మన్ ప్రాజెక్టు సిరికొండ మండలం రాంపూర్ గ్రామ పంచాయతీ పక్కన. ఈ విధంగా కొన్ని ఏంటంటే సార్, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మన మేడం గారు చిరు పంటలకు వాళ్ళు ఏయు గారు సర్వే చేయటం లేదు. మా పంట కూడా ఈ సంవత్సరం మొక్కజొన్న వేసిన మొక్కజొన్నకు చేయలేదు. పత్తి పంట మాత్రమే ప్రభుత్వం మాకు సర్వే చేయమని చెప్పారు. కాబట్టి పత్తి పంటకి మేము సర్వే చేస్తున్నామని అంటే ఇలా చెప్పడం జరుగుతుంది ఏయు సార్ గారు. ఆ విధంగా కాకుండా అన్ని పంటలకు నష్టపోయినటువంటి పంటలకు సర్వే చేసి మాకు నష్టపరం ఇచ్చే విధంగా చూడాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సార్. పంట కాలిపోయిన ఆ రైతు పేరేంటి? కాదు, దీపక్. మీ పేరు దీపక్? ఓకే ఓకే, సరే సరే. యాభై క్వింటాల్ పత్తి కాలిపోయింది. అంటే ఉన్న సమస్యలు కాకుండా ప్రభుత్వం యాక్చువల్గా కొత్తగా తెస్తున్న సమస్యలుగానే దీన్ని చూడాలి మనము. ఎందుకంటే గత సంవత్సరం దాకా కూడా అందరూ పత్తి అమ్ముకుంటున్నారు, సిసిఐ కూడా కొనుగోలు చేస్తోంది. ఇప్పుడు ఈ కపాస్ కిసాన్ యాప్ అని తేవాలని ఎవరు కోరారు? ఇప్పుడు అట్లాంటి యాప్ తీసుకొచ్చేటప్పుడు అది యాక్చువల్గా రైతుల కష్టాలను పెంచుతోందా లేకపోతే రైతులకు ఏమైనా సులువు చేస్తోందా అనేది చూడాలి. కానీ రైతుల పక్షాన ఆలోచించకుండా సిసిఐ వాళ్ళకి సులభంగా చేయడానికి కానీ అధికారులకు సులభంగా చేయడానికి కానీ, అంటే పత్తి కొనుగోలుని వాస్తవానికి తగ్గించడానికి సిసిఐ చూస్తోంది అనేది కూడా చాలా స్పష్టంగా ఉంది. దేశ స్థాయిలో కూడా అన్ని చోట్ల ఈసారి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన పత్తి ధరలు చాలా పడిపోతాయి మార్కెట్లో. ఎందుకంటే దిగుమతి సుంకాన్ని పూర్తిగా ఎత్తేసారు. ఆ దిగుమతి సుంకాన్ని మొదట అయితే సెప్టెంబర్ 30 దాకా ఎత్తేసారు. ఇప్పుడు దాన్ని డిసెంబర్ 31 దాకా పొడిగించారు. ఆ పొడిగించిన దాని వలన అధిక మొత్తంలో దిగుమతులు అక్టోబర్ నవంబర్లో కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ పత్తి ధర పడిపోతుంది. పత్తి ధర పడిపోయినప్పుడు సిసిఐ కొనుగోలు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కానీ సిసిఐ బాధ్యత తీసుకోకుండా కొనుగోళ్లను తగ్గించడానికి ఇట్లాంటి కపాస్ కిసాన్ లాంటి మెథడ్స్ అన్ని ఫాలో అవుతున్నారు. దానికి యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఈ కపాస్ కిసాన్ యాప్ని ఈ సంవత్సరమే ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళు కావాలంటే దాన్ని ఇంకొంచెం టెస్టింగ్ చేసి యాక్చువల్గా దాంట్లో ఇబ్బందులు ఎట్లా ఉంటాయి, దానివల్ల యాక్చువల్గా రైతులు నష్టపోతారు అంతా చూసి వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఉంది. అంతేగాని కొత్తగా ఏదో ఒక యాప్ తీసుకుని చేసి తర్వాత దాంట్లో నమోదు చేసుకోవడానికి రైతులు కష్టాలు పడ్డము అంటే ఈ విధంగా ఇప్పుడు మొత్తం 50 క్వింటాళ్ళు పంట ఇంట్లో కాలిపోయిందంటే ఎంత దారుణమైన విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఎవరన్నా ఉన్నారా ఆదిలాబాద్ నుంచి రైతులు మాట్లాడేది?
ఆ మైక్ కూడా తీసుకుని మాట్లాడచ్చు. మీరు అక్కడే ఉండండి. ఇది బెటరా? అలాగే ఇక్కడికి రండి. అటా ఇక్కడ. हेलो, आज अपने काश्तकार बारे में आज मीटिंग रख दी है अपने सार लोग का। నాది పేరు సాక్రే సుందర్, గ్రామం గౌరాపూర్, మండలం ఇందేవిల్లి, జిల్లా ఆదిలాబాద్ నుంచి సార్ నేను రైతు. आज 3 एकड़ मेरे को जमीन है सर, 3 एकड़ कपास लगाया मैं, 3 एकड़ कपास लगाया, 2 एकड़ है अभी, 2 एकड़ घास में, 1 एकड़ घास में चले गया बारिश से। सितंबर महीने में और अक्टूबर महीने में अपने को बहुत बारिश गिरी सर, बारिश। और देश में नारा है कि जय जवान जय किसान, वो नारे को कोई नहीं देख रहे। देखना अपना सबका काम है सर, वो काश्तकारों का। आज कपास को किसान अपने याद दिए सर, वो पूरा जरा कच्चा आ रहा कपास आ रहा 12% आए तो हम लेते, 11% आए तो हम लेते, अभी 18% आ रहा। जो मंचू रहता सर, मंचू सुबह गिर तो मंचू में हम चुन लेते कपास, वो जरा मंचू रहता, कच्चा रहता, वो कूली वाले क्या बोलते, हमको वेट आए तो लेते। एक 4 मन बोलो तो 40 किलो ये रीते सर, आदि కూలి పడుతుంది వాళ్ళకు 10-12 రూపాయలతోటి ఉంటాయి సార్ వాళ్ళు కిలో ఎరాలంటే సార్ పత్తి పని. వాళ్ళకి కూలి పడకపోతే వాళ్ళు 400 కూలి ఇవ్వమంటున్నారు. అది మన మంచుతోటి తొందరగా వెళ్తారు సార్ వాళ్ళు ఎరడానికి పత్తి. వానితోటి కొంచెం నష్టం పోతున్నాం మేము. అది కచ్చా ఉంటుంది, అది ధర ఎక్కువ వస్తలేవు చక్కగా, వాడి ఎక్కువ అవుతుంది మాయిచర్. అది పరిస్థితి ఉంది సార్ రైతులది. ధన్యవాదాలు సుందర్ గారు. అన్న చెప్పినట్టుగా ఒకవైపు పత్తి పూర్తిగా తడిసిపోవడంతో దిగుబడి కూడా తగ్గిపోయింది. దిగుబడి తగ్గిపోవడం తోటి ఒకవైపు వ్యవసాయ కూలీలకు సమస్య, ఇంకొక వైపు పత్తి ఏరడానికి ఇప్పుడు క్వింటాల్కి కూలీ ఎంత పడుతుంది అనే దాంట్లో కూడా మళ్ళీ ఎక్కువ అయిపోవడం జరుగుతుంది, రైతులకు ఇబ్బంది. అంతేకాకుండా ఈ కపాస్ కిసాన్ యాప్ వలన ఎట్లాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? అక్కడ సిసిఐ కొనుగోలు కేంద్రాల్లో 12% దాటితే అసలు కొనడం కూడా కొనట్లేదు. అక్కడ అందరికీ కూడా 18% అట్లాగా తేమ శాతం వస్తుందని చెప్పారు. ధన్యవాదాలు సుందర్ గారు. ఇప్పుడు నల్గొండ నుంచి వచ్చిన రైతు ఆంజనేయులు. అందరికీ నమస్కారం. నా పేరు ఆంజనేయులు, నేను గ్రామ్యంలో పనిచేస్తాను. ఇక్కడ మేము 6 మండలాల్లో పనిచేస్తాము. టోటల్గా 6 మండలాల్లో వచ్చేసి మాకు ఎక్కువగా నష్టపోయినటువంటిది డిండి మండలంలో 284 హెక్టార్ల భూమి పంట నష్టపోవడం అనేది జరిగింది. అందులో వచ్చేసి పత్తి పంట వచ్చేసి 120 హెక్టార్లు పత్తి పంట నష్టపోయింది. అదేవిధంగా వరి పంట వచ్చేసి 164 హెక్టార్లు వరి పంట నష్టపోవడం జరిగింది. వీరికి ఎవరికి కూడా నష్టపరిహారం అనేది ఏం రాలేదు. అదేవిధంగా ఈ డిండి మండలంలో మొత్తం డిండి ప్రాజెక్ట్ కింద 8 గ్రామ పంచాయతీలు ఉంటాయి. మొత్తం టోటల్గా డిండి మండలంలో వచ్చేసి 31 గ్రామ పంచాయతీలు ఉంటాయి. అందులో డిండి ప్రాజెక్టు కింద దగ్గర ప్రాంతంలో సరిహద్దు ప్రాంతాలలో మొత్తము 8 గ్రామ పంచాయతీలు ఉంటాయి. అందులో దేవతిపల్లి, వావిలికోల్ ఇలాంటి గ్రామ పంచాయతీలో టోటల్గా ఇల్లు కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళకి నిత్యావసర ప్రభుత్వం నుంచి కూడా నిత్యావసర వస్తువులు కూడా ఏమీ అందలేదు. టోటల్గా అంటే ఇల్లు మొత్తం టోటల్గా కూలిపోయి అందులోనే పత్తి, వరి, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి ధాన్యాలు కూడా టోటల్గా నష్టపోవడం అనేది జరిగింది. అదేవిధంగా చెన్నపేట మండలంలో వచ్చేసి 24 గ్రామ పంచాయతీలు ఉంటాయి. అందులో తెల్దర్పల్లి ప్రాజెక్టు కింద ఉన్నటువంటి నక్కలగండి అనే విలేజ్ టోటల్గా మునిగిపోయింది ప్రాజెక్టులో. దానికోసం మొన్న కూడా మన రేవంత్ రెడ్డి సార్ కూడా వచ్చి చూసిపోయారు. పార్లపాటి తండ అక్కడ కూడా పంట అనేది చాలా విపరీతంగా నష్టపోవడం అనేది జరిగింది.
అదేవిధంగా పిఏపల్లిలో వచ్చేసి 216 హెక్టార్ల పంట నష్టపోవడం జరిగింది. ఇందులో టోటల్ గా 174 హెక్టార్లు పిఏపల్లి మొత్తము వాటర్ సోర్స్ ఉన్నటువంటి ప్రాంతము. అక్కడ ఎక్కువగా వరి పంట అనేది ఎక్కువగా నష్టపోవడం జరిగింది. అదేవిధంగా దేవరకొండలో చూస్తే 120 హెక్టార్ల పంట నష్టం జరిగింది. అక్కడ పత్తి ఎక్కువగా నష్టం జరిగింది. అదేవిధంగా చెన్నంపేటలో వచ్చేసి 213 హెక్టార్ల పంట నష్టం జరిగింది. అందులో పత్తి పంటే ఎక్కువగా పండింది. మా ఈ ప్రాంతంలో మొత్తము గట్ల ప్రాంతాలు కాబట్టి ఎక్కువగా పత్తి పంటనే వేస్తారు. మిర్చి కానీ తర్వాత మొక్కజొన్న ఇలాంటి పంటలు ఏమయ్యారు. మొత్తము దాదాపు ఒక 10% వరి పంట వేస్తే చెన్నంపేట కావచ్చు, నేడుగమ్ము, దేవరకొండ ఈ ప్రాంతాలు మొత్తం గట్ల ప్రాంతాల్లో ఎక్కువగా పత్తి పంటనే వేస్తారు. ఈ పత్తి పంట ఎక్కువగా నష్టపోవడం అనేది జరిగింది. నేడుగ మండలంలో వచ్చేసి 9 జీపీలు ఉంటాయి. ఇందులో 164 హెక్టార్ల పంట నష్టం అనేది జరిగింది. అదేవిధంగా మల్లెపల్లిలో 19 జీపీలు ఉంటాయి. అందులో 198 హెక్టార్ల భూమి అంటే పంట నష్టం అనేది జరిగింది. ఇందులో కూడా ఎక్కువగా పత్తి పంట ఎక్కువ నష్టపోవడం అనేది జరిగింది. అదేవిధంగా చింతపల్లిలో వచ్చేసి 26 జీపీలు ఉంటాయి. ఇందులో 213 హెక్టార్ల పంట నష్టం అనేది జరిగింది. ఇక్కడ కొంచెం వాటర్ సోర్స్ ఉన్న ప్రాంతము. ఇందులో పత్తితో పాటు వరి పంట కూడా ఎక్కువ నష్టపోవడం జరిగింది. వేరుశెనగ అలాంటివి ఏమి నష్టపోలేదు. అదేవిధంగా ఫిగర్స్ లో అంటే ఇప్పుడు గ్రామాల్లో మీరు పనిచేస్తున్న గ్రామాల్లో నష్టపోయిన భూములు అన్ని కూడా రాసుకుంటున్నారా లేదా? ఎందుకంటే ఇప్పుడు అఫీషియల్ గా చెప్తున్న ఫిగర్స్ కదా ఇవి. వాళ్ళు నమోదు చేసుకున్న ఫిగర్స్, కానీ నష్టపోయిన వాళ్ళందరూ కూడా గ్రామంలో నమోదు అవుతున్నారా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేసింది ఎట్లా ఉందని? సార్ మేము ఏవో సార్లతో మాట్లాడాం సార్. మేము ప్రస్తుతానికి మా దృష్టికి వచ్చినటువంటి మాత్రమే ఈ సంఖ్య ఉంది. అది ఎక్కువ కావచ్చు, తక్కువైనా కావచ్చు అని చెప్పేసి అన్నారు సార్. ప్రస్తుతానికి అంటే ఇప్పుడు మనము మన కలెక్టరేట్ లో ఇచ్చినటువంటి సంఖ్య మాత్రం మాకు చెప్పారు. కలెక్టర్ దగ్గర ఇచ్చిన సంఖ్యలు ఇవి, కానీ మీరు పనిచేస్తున్న గ్రామాల్లో అందరివి రాసుకుంటున్నారా లేదా, రాసుకోకుండా వదిలేస్తున్న వాళ్ళు ఉన్నారా, అది ఏమన్నా మీకు క్లియర్ గా పిక్చర్ ఉందా అని అడుగుతున్నారు సార్. అది ఫాలోఅప్ చేస్తాం సార్. ప్రస్తుతానికైతే ఇంకో మా దృష్టికి అయితే ఏం రాలేదు సార్. చాలా మంది విలేజ్ లో పనిచేసినప్పుడు వెళ్తే సార్ మాది రాసుకున్నారు కానీ అది నమోదైందా కాలేదనేది కూడా మాకు కూడా ఏం తెలియట్లేదు సార్ అని చెప్పేసి అన్నారు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఇందాక అన్న కూడా చెప్పినట్టుగా ఊర్లకు వస్తున్నారు, రాసుకుని పోతున్న వాళ్ళకి ఎవరికి నష్టపరిహారం వస్తుంది, ఎవరికి రాదు అనేది ఎవరికి తెలియట్లేదు. అసలు ఆ సమాచారం కూడా ఇవ్వట్లేదు. ఏ ప్రాతిపాదిక మీద మీరు రాసుకుంటున్నారు, ఏ ప్రాతిపాదిక మీద తొలగిస్తున్నారు ఆ లిస్ట్ లోంచి అనేది కూడా ఎక్కడ సమాచారం లేదు. ఇప్పుడు కరీంనగర్ నుంచి సదానందం. ఒకటి సార్, అదే విధంగా గ్రామాలలో వ్యక్తి పేరు మీద భూమి పట్ట ఉంటుంది సార్, కానీ జిపిఎస్ లో చూపించట్లేదు అని చెప్పేసి కూడా కొంతమందికి నష్టపోయినా కూడా జిపిఎస్ లో చూపించట్లేదు, ఈ పేరు రాసుకోమని చెప్పేసి చాలా మంది రైతులకి వెనుక పంపించినటువంటి పరిస్థితి కూడా ఉంది సార్. రైట్. ఏదైతే మనం పంట నష్టపరిహారం రాసుకుంటున్నారో అది జీపీ మాత్రమే తీసుకుంటుంది అనమాట. ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో ఆ తాండాస్లలో అయితే వెళ్ళి, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నప్పుడే మేము పనిచేస్తున్న ఏరియా తాండాలో కొంతమందికి రైతులకు ఫోన్ చేస్తే వచ్చిండో రారో తెలియదు అన్న ఇట్లాంటి విషయాలు. ఎందుకంటే మేము మహిళలతో పనిచేస్తుంటాం కాబట్టి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే, మేము జీపీ కార్డు రాసుకుంటే తాండా గురించి నీకు తెలియదు కదా. ఊళ్ళలోకి వచ్చి నిజంగానే ఎంతమంది రైతులకి నష్టం జరిగింది, ఇది అసలు ఈ సర్వే మనం ఎందుకు చేస్తున్నాం, దీనివలన రైతులకు ఏమైనా లాభం ఉందా, ప్రభుత్వం నుంచి ఏమైనా వస్తుందా, అట్లా అయితేనే మనం ఆ గ్రామాలకు వెళ్ళి సర్వే కానీ అది చేయాలి. అది మన దగ్గర పెట్టుకొని పాపం ప్రజలు అందరూ కూడా రైతులు రాసుకుపోయారు, ప్రభుత్వం మాకేమో ఇస్తుందని ఒక ఆశతో ఉన్నప్పుడు దాన్ని అమలనే చేయాలి, లేకపోతే చేయకుండా ఉండాలి. లేకపోతే ఈ పత్తి పెట్టడం అన్నా మొత్తానికి బంద్ చేయాలి. అదన్నా ఏదన్నా ఒకటి చేయలే కానీ రైతులకు మాత్రం నష్టం చేయకుండా ఉంటే బాగుంటుంది అనేది అనిపిస్తుంది అన్నమాట. కరీంనగర్ జిల్లా నుంచి సదానందం. తను సొంతంగా వ్యవసాయం చేసుకుంటాడు, తర్వాత అనేక గ్రామాల్లో కూడా తిరుగుతూ ఉంటాడు, రైతుల గురించి పనిచేస్తాడు. నా పేరు సదానందం, జమ్మికుంట నుండి. నేను
అక్కడున్న సమస్య ఏంటంటే విలేజెస్లో ఏఈఓలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పాక్షికంగా దెబ్బతిన్న సర్వే మాత్రమే యాప్లో నమోదు చేయడం జరుగుతుంది. ఆ మధ్యస్థంగా అట్లా వరి పడిపోయి ఇట్లా ఉన్న వాటిని నమోదు చేస్తలేరు. అలాగే పత్తికి సంబంధించిన సమాచారం అయితే మొత్తమే నమోదు చేస్తలేరు. నేను 2-3 ఏఈఓలను సమాచారం అడిగి తెలుసుకున్నాను. దాంట్లో పత్తికి సంబంధించిన ఏది కూడా వాళ్ళు నమోదు చేయట్లేదు. ఇంకొకటి ఏంటిదంటే వాళ్ళు నమోదు చేస్తున్నారు కానీ యాప్లో నమోదు చేస్తున్నారు కానీ మళ్ళీ ఎంతమందికి చేశాము, ఏంటిది, ఎన్ని ఎకరాల్లో మనకి నష్టం జరిగింది అనే విషయాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వలేదు. మళ్ళీ రివ్యూ చేసుకోవడానికి దానికి సంబంధించింది ఏఈఓలకు ఇవ్వలేదు, మండల్ లెవెల్లో ఉండే ఆఫీసర్స్ కూడా ఇవ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. జస్ట్ డిస్టిక్ లెవెల్లోనే చేస్తున్నారు. అయితే ఇట్లా చేయడం వల్ల ఏంటి అంటే వీళ్ళు కరెక్షన్ కావచ్చు, మళ్ళీ అడిషన్లో మళ్ళీ ఏదైనా చేద్దాము అని అనుకుంటే రివ్యూ చేయడానికి అయితే అవకాశం ఉండలేదు అనేది నేను గమనించడం జరిగింది యాప్లో. అలాగే కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి మనకి వాగులు ఉన్న ఏరియాల్లో పంట ఇసుక దెబ్బలు ఏర్పడి అది కూడా బాగా నష్టం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు 2 రకాలుగా ఆలోచిస్తున్నాము. దాని మీద ఒక క్లారిటీ అయితే వాళ్ళకి లేదు అని చెప్పారు నాకు. ఇప్పుడు ఒక 2 రెవెన్యూ గ్రామాలలో నేను చేసిన దాని ప్రకారము మొత్తము షాయంపేట, నాగంపేట, బిజిగిరి, కోరపల్లి ఈ ఏరియాల్లో ఉన్న 1800 ఎకరాలు ప్యాడీ సాగు చేస్తే దాంట్లో 150 ఎకరాలకి పూర్తిగా డ్యామేజ్ జరిగింది వరికి మాత్రమే. దాంట్లో 350 నుండి 400 ఎకరాల వరకు అంటే మధ్యస్థంగా వరి పడిపోవడము అంటే వర్షాలకి అటువంటిది కావడం జరిగింది. దీనికి కంప్లీట్గా 100 ఫార్మర్స్ ఎఫెక్ట్ అయ్యారు అనమాట ఇది జరగడం వల్ల. అలాగే ఇంకో రెవెన్యూ విలేజ్ సంబంధించి తనుగుల, షమ్మునపల్లి, గండ్రపల్లి, విలాసాగర్ ఎకరాల్లో అంటే ఈ గ్రామాలలో 2400 ఎకరాలు సాగు చేస్తే 50 ఎకరాలలో పంట నష్టం జరిగింది. ఈ పంట నష్టం సంబంధించిన దాంట్లో 62 మంది ఫార్మర్స్ ఎఫెక్ట్ అయ్యారు అనమాట. అంటే హాఫ్ ఎకర్ అట్లా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వీళ్ళు రిపోర్ట్ అయితే మేము సబ్మిట్ చేసినాము కానీ కౌలు రైతులకు సంబంధించింది అయితే ఎట్లా కాంపెన్సేషన్ ఏంటిది ఎలా వస్తుంది అనేది మాకు తెలియదని చెప్పిర్రు 2-3. అది ఇలా జరిగింది. ఇంకొకటి ఏంటంటే మిగతా పంటలకు సంబంధించి కూడా వాళ్ళు ఏం సమాచారం తీసుకున్నారు అంటే ఫోకస్ ఆన్ ఓన్లీ ప్యాడీ మీద మాత్రమే ఫోకస్ చేశారు, మిగతా పంటల మీద కూడా చేయలేదు. మిగతా పంటలు కూడా ఎఫెక్ట్ అయినాయి. ఇప్పుడు లైక్ దట్ కూరగాయలు పండించే వాళ్ళు కావచ్చు, లేకపోతే మొక్కజొన్న ఇటువంటి వాటికి సంబంధించినవి డేటా తీసుకోలేదని చెప్పారు అనమాట. ఇది ప్రస్తుతానికి ఉన్న సమాచారం సార్. మనకి ఇప్పుడు కరీంనగర్ డిస్టిక్ వచ్చేసి అది కూడా నేను తీసుకున్నాను. 34,127 ఎకరాల్లో పంట నష్టం జరిగింది అని చెప్పారు. ఇది ప్రస్తుతానికి మనము ఏఓలతో కోఆర్డినేషన్ చేసిన దాంట్లో ఈ సమస్యలు అయితే చెప్పారు. ఇది కపాస్కి సంబంధించి కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నేను యాజ్ ఏ టెక్నీషియన్గా నేను చెప్పాలని అనుకుంటున్నా. ఈ కపాస్ యాప్ వచ్చిన దగ్గర నుండి గవర్నమెంట్ ఏఈఓలకు కానీ గ్రామ పంచాయతీ పరిధిలో కానీ ఒక కపాస్ యాప్ ఉంటుంది, దాంట్లో నమోదు చేసుకోవాలి ఇట్లా అని అవేర్నెస్ ప్రోగ్రాము ఎక్కడ కూడా చేసింది లేదు. జస్ట్ మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని బట్టి తెలిసిన వాళ్ళు వెళ్ళి చేసుకుంటున్నారు తప్ప మిగతా వాళ్ళకి అవేర్నెస్ అయితే రావట్లేదు. దాంట్లో గవర్నమెంట్ సమాచారం అంటే రైతులకు ఇవ్వడంలో కొంచెం ఫెయిల్యూర్ అయిందనే చెప్పుకోవచ్చు. ఏఓలు కూడా ఈ కపాస్ గురించి స్పష్టంగా మీరు చేసుకోవాలి అని ఎక్కడ అనౌన్స్ మాత్రం చేయట్లేదు. ఇది మా ఏరియాలో ఉన్న సమస్య. ఇది దానివల్ల కూడా రైతులు సఫర్ అవుతున్నారు. ఇది కూడా దృష్టిలో తీసుకో. ధన్యవాదాలు సదానందం. తను చెప్పినట్టుగా అసలు ఈ కపాస్ కిసాన్ యాప్ గురించి అయితే అధికారులలోనే అవేర్నెస్ లేదు, ఇంకా రైతులలో అవేర్నెస్ చాలా తక్కువగా ఉంది. కానీ సడన్ గా దీన్ని మార్కెటింగ్ సీజన్ ముందర వచ్చి తీసుకొచ్చి పడేశారు. అంతేకాకుండా తను చెప్పినట్టుగా ప్రాంతాల వారీగా కొన్ని పంటలను మాత్రమే నమోదు చేయమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నట్టు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు కరీంనగర్ ప్రాంతము
జమ్మికుంట ప్రాంతం అంటే వరికి మాత్రం మీరు నమోదు చేసుకోండి, పత్తి కూడా నమోదు చేసుకోవద్దు, ఇంకా వేరే చిరుధాన్యాలు వేరే పంటలు అయితే అసలే నమోదు చేసుకోవద్దు. సో ఈ రకంగా కొన్ని పంటలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి నమోదు చేస్తున్నట్టు కూడా కనిపిస్తోంది. అంటే అసలు ఈ పంట నమోదు ప్రక్రియ ఎట్లా జరుగుతుంది అనేది కూడా చాలా పారదర్శకంగా ఉండాలనేది మనం గట్టిగా కోరాలి. ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి మన కిసాన్ మిత్ర టీంలో చేస్తూ తన కౌలు రైతుగా వ్యవసాయం కూడా చేస్తున్నాడు రమకాంత్ని మాట్లాడు. హాయ్ అందరికీ నమస్తే. నా పేరు రమకాంత్, నాది ఆదిలాబాద్ జిల్లా. నేను కిసాన్ మిత్రాలో పనిచేస్తూ నేను ఒక 4 ఎకరాలు ఈ సంవత్సరం కౌలు పడుతూ వ్యవసాయం చేస్తున్నాను. అయితే అంటే ఈ సంవత్సరం పత్తి రైతులకి అంటే మా ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా పండించే పంట పత్తి. ఆదిలాబాద్ జిల్లాలో ఎంత దారుణంగా ఉందంటే మొదటి నుంచి కూడా ఈ సంవత్సరం అధిక వర్షాలే. అంటే జూలై నుంచి పత్తి ఎప్పుడైతే సోయింగ్ చేసిన కాడ నుంచి కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఆగస్టులో పడ్డ వర్షాలకి దాదాపు 20,000 వరకు పంట నష్టం కూడా జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఎన్యుమరేషన్ కూడా చేసిండ్రు ఆగస్టులో. కానీ ఆ ఆగస్టులో జరిగిన ఎన్యుమరేషన్కి ఇప్పటి వరకు కూడా రైతులకి ఎలాంటి నష్టపరిహారం రాలేదు. అట్లాగే అంటే ఇప్పుడు ఓన్లీ ఆ నష్టం కూడా వాగుల చుట్టూ చెరువుల చుట్టూ నష్టం జరిగిందని చేశారు. అంటే నష్టం కూడా వర్షం ఇప్పుడు నష్టం వివిధ రకాలు ఉంటాయి. ఇప్పుడు పత్తి పంట వేసినప్పుడు పూత రాలిపోయి ఈ సంవత్సరం చూస్తే అసలు చాలా తక్కువ దిగుబడి. మేము గత ఒక 40 సంవత్సరాల నుంచి చూస్తే ఈ సంవత్సరం పత్తి రైతులు ఎంత దారుణంగా అంటే మీరు చూస్తే న్యూస్లలో చూస్తూనే ఉంటారు. అంటే చాలా దిగుబడి పడిపోయింది. మెయిన్ టైం నుంచి పూత టైంలో వర్షాలే. ప్రతి టైంలో ఈ ఇయర్ అసలు వర్షాలు ఇప్పటి వరకు వదలవాళ్ళ. మొన్న మొంత తుఫాన్తో కూడా పూర పత్తి పలిగినాక కూడా ఆ చెట్టు మీదే మొలకలు వచ్చి కలర్ మారడం జరిగింది. అంటే నష్టం జరిగిందని 20,000 ఎన్యుమరేషన్ చేసింది, కానీ నష్టపరిహారం అయితే ఇప్పటి వరకు రాలేదు. అట్లాగే 2023-24 రబీలో కూడా ఆదిలాబాద్ జిల్లాలో పంట నష్టం జరిగింది. చాలానే జొన్న పంట కానీ మక్క అట్లా బాగా నష్టం జరిగింది. అప్పుడు ఎన్యుమరేషన్ చేసిండు, జియో రిలీజ్ అయింది పంట నష్టం డబ్బులు అని. కానీ అది మొన్న మేము అధికారులను అడిగినప్పుడు అది ఫైనాన్స్ దగ్గరనే పెండింగ్ ఉందని చెప్తారు. అప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు. మళ్ళీ ఇప్పుడు మార్కెట్లో రైతులు అసలు మార్కెట్లో ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే ఫస్ట్ తేమ శాతం. ఇంత వర్షాలు పడ్డప్పుడు అసలు తేమ ఎందుకు రాదు? ఒక్కసారి అంటే మనకు ఆల్రెడీ ప్రకృతితో చేసింది, రైతు ఏమి దాన్ని ఇది చేస్తలేరు. క్లియర్గా అందరికీ కనిపిస్తుంది. ఇంత అధిక వర్షాలు పడ్డప్పుడు కూడా 8 నుంచి 12% తేమలో రావాలి అని అధికారులు అంటారు. అసలు అది ఎక్కడ సాధ్యమేనా? మీరు చూస్తే చాలా మంది 6,800, 700, 500కు అమ్ముకుంటున్న పరిస్థితి వచ్చింది. అసలే తక్కువ దిగుబడి. మళ్ళీ దాంట్లో మనకి ప్రైవేట్ అమ్మినప్పుడు వచ్చే అసలు మిగులుతా అన్న అది కూడా పూర ప్రైవేట్ ధరకు పోల్చుకుంటే బాగా అంటే బాగా నష్టం. ఈ సంవత్సరం పత్తి రైతు ఎంత కష్టాల్లో ఉన్నారంటే ఇక చెప్పలేనంత కష్టాల్లో ఉన్నారు. అంటే ప్రతిదీ అప్పటి నుంచి ఇప్పుడు మార్కెట్లో కొత్త కపాస్ కిసాన్ యాప్, దాంట్లో కూడా అవగాహన లేక దాంట్లో ఇప్పుడు మీరు చూస్తే ప్రతి సంవత్సరం పత్తి 12 క్వింటాలు తీసుకుంటే ఈ ఇయర్ 7 క్వింటాలు తీసుకుంటామని చెప్పడం. అట్లాగే కౌలు రైతులు ప్రతి సంవత్సరం కౌలు రైతులు కొనుగోలు టైంలోనే కౌలు రైతులకి తాత్కాలని ఒక పత్తి విషయంలో, ఇంకా మిగతా విషయంలో మక్కలో కానీ సోయలో కానీ అసలు కౌలు రైతులు అమ్ముకోవడానికి కూడా ఆప్షన్ లేదు. వాళ్ళు ఎక్కడో ప్రైవేట్కి అమ్ముకోవడమో లేకపోతే ఎవరికన్నా అది అక్కడ వాళ్ళు నష్టమే. గ్రామాలలో అమ్ముకోవడము. పత్తిలో ఇచ్చారు అంటే ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఇంకా కౌలు రైతులు నమోదు స్టార్ట్ కాలేదు. నిన్న మొన్న వచ్చింది అంటున్నారు కానీ ఇంకెక్కడ కూడా కౌలు రైతు నమోదు కాలేదు. ఇప్పటికీ కాటన్ మార్కెట్ స్టార్ట్ అయ్యి 15 రోజులు అయింది. అంటే వెళ్ళిన వాళ్ళు ఎక్కడ అమ్ముకోవాలన్నది కూడా ఒక సమస్య. అంటే ప్రతిదీ కూడా ఈ ఇయర్ చాలా సంవత్సరాలుగా చూస్తే ఈ ఇయర్ అంత దారుణంగా పత్తి రైతు పరిస్థితి అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంది ఈ సంవత్సరం.
ఆ, పత్తి పత్తికి అయ్యేంత ఖర్చు అయితే వేరే పంటలకు, అంటే నాకు తెలిసి మేము పత్తి పండిస్తాం కాబట్టి వేరే పంటలతో చూస్తే పత్తికి ఎకరాకు 30 నుంచి 40 వేల ఖర్చు అవుతుంది. అది కౌలు కాకుండా ఓన్లీ పెట్టుబడి మాత్రమే. ఆ, 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 అదే ఒక్కొక్కరన్నా అంటే తక్కువ అన్నా కూడా 40 వరకు అయితే పక్కా అవుతుంది. అది కౌలు ఉన్న రైతుకు అయితే కౌలు కూడా 35,000 ఎకరానికి కూడా నడుస్తుంది. అంటే ఆ ఖర్చుతో ఈ 40 పట్టిన 40 ప్లస్ 35 75 జస్ట్ కౌలు రైతుకు పెట్టుబడి అవుతుంది. అంటే ఎన్ని కుంటాలు వెళ్ళాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో 6,500 ప్రైవేట్ రేటు చేసే 8,000 ఎందరు మంది కలిగింది అన్నది మనకు ఆ రిపోర్ట్లలో చూస్తే తెలుస్తుంది. మొత్తం ఈ తేమ శాతం వల్ల అందరూ ఎక్కువ ప్రైవేట్కి అమ్ముతున్నారు. ఈ మొన్న కురిసిన వర్షాలకు కానీ ఇప్పుడు ఈ ఇయర్ వచ్చే ఇల్లు అయితే చాలా తక్కువ ఇల్లు వస్తుంది. ఎందుకంటే పూత దశలో బాగా వర్షాలు పడ్డాయి కాబట్టి ఈ ఇయర్ వస్తుంది, ఎంత ఇల్లు వస్తాయి అన్నది కూడా రైతుకు ఇంకా తెలియకుంటుంది. 6, 7 అసలు అది అంత అమ్మినా కూడా అప్పులు తీరుతాయా లేవా అన్నది చాలా ఇబ్బందులు ఉన్నారు పత్తి రైతులు. ఆవరేజ్గా ప్రతి సంవత్సరం చూస్తే 8, 10 అంటే కొన్ని ల్యాండ్ల బట్టి 10 పైన కూడా రావచ్చు. కానీ ఇయర్ అయితే ఆ పరిస్థితి లేదు. 6, 7 అంత తగ్గి ఉన్నది. చాలా చోట్ల ఎవరికో ఒక్కరికి ఇద్దరు రావచ్చు కానీ లేకపోతే ఆవరేజ్తో చూసుకుంటే 6, 7 తక్కువనే ఇల్లు వస్తుంది. ఇప్పుడు 70,000, 80,000 పెట్టుబడి చూస్తే 6 కుంటాలకు వచ్చే అసలు రైతుకి ఏం మిగులుతుందో చూస్తే మనకు అర్థమైపోతుంది. ధన్యవాదాలు. అంటే ఈ ప్రకృతి వైపరీత్యాల్లో నష్టపరిహారం ఇవ్వడానికి వాళ్ళు అంచనా వేయడానికి తీసుకునే నామ్ 33% పంట నష్టం కావాలని. అంటే మామూలుగా వచ్చే దిగుబడి కంటే 33% తగ్గాలి. దాన్నే వాళ్ళు ఒక భారీ నష్టంగా పరిగణిస్తారు. ఆ భారీ నష్టం జరిగిన పంటలనే ఆ రైతులనే వాళ్ళు నమోదు చేసుకుంటారు. అయితే ఇప్పుడు ఈ రకంగా వరుస ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అంటే ఆగస్టులో ఒకసారి వర్షాల వల్ల కొంత దెబ్బతింది, మళ్ళీ సెప్టెంబర్ నెలలో వర్షాల వల్ల దెబ్బతింది, మళ్ళీ ఇప్పుడు అక్టోబర్లో ముంతా తుఫాన్ వచ్చింది. ఇప్పుడు క్యుములేటివ్గా అంటే ఈ వరుస ప్రకృతి వైపరీత్యాల వల్ల దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనేది ఎక్కడ కూడా కన్సిడర్ చేయట్లేదు. వాస్తవానికి తను చెప్పినట్టుగా చాలా చోట్ల సగం దిగుబడి మాత్రమే వచ్చే అవకాశం ఉంది రైతులకి. మరి అట్లాంటప్పుడు అందరూ కూడా ఈ 33% నామ్ కిందికే వస్తారు కదా. ఇప్పుడు సగం దిగుబడి తగ్గిపోయిందంటే సగం దిగుబడి తగ్గిపోయిన వాళ్ళందరికీ కూడా ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వాలి. కానీ వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. నిన్న మినిస్టర్ ప్రకటించిన సంఖ్య అయితే కేవలం 1,17,000 ఎకరాలు మాత్రమే. కాబట్టి ఇది కూడా యాక్చువల్గా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు చివరిగా యాదయ్య వికారాబాద్ జిల్లా నుంచి నువ్వేమన్నా చెప్తావా? ఓకే, రైట్. అందరికీ నమస్కారం. ఈ సమావేశం ఏర్పాటు చేసిన రైతు సురక్ష వేదిక నాయకులకు మరియు ఇతర గ్రామాల నుంచి వచ్చిన రైతులకు, రైతు మిత్రులకు, అదేవిధంగా రైతు సురక్ష వేదిక కార్యకర్తలకు నమస్కారము. ముఖ్యంగా భూపాలపల్లి జిల్లాలో ఈ సంవత్సరము ఎప్పటికీ వర్షాలు పడుతున్నాయి. అయినప్పటికీ కూడా వరి మామూలుగా నష్టపోయింది, ఎక్కువ పత్తి నష్టపోయింది, తర్వాత మొక్కజొన్న కొంత నష్టపోయింది. మొన్న మోంతా తుఫాను అసలు భూపాలపల్లి జిల్లాలో లేదు, తక్కువ ఉన్నది, అది పర్కల వరకే ఉన్నది. అయినప్పటికీ కూడా పత్తి మొత్తం పూత రాలింది, గూడ రాలింది, తర్వాత కాయ తులసి లోపల పురుగులు వచ్చి మొత్తం అంతా రాలిపోయిన పరిస్థితి ఏర్పడేది. అందువల్ల చాలా దిగుబడి కూడా తక్కువ వచ్చింది. పత్తిని కనీసం ఎకరానికి 3 క్వింటాలు 2 క్వింటాలు తప్ప ఎక్కువ రాలేదు. రైతులు కూడా అదేవిధంగా మన భూపాలపల్లి జిల్లాలో కలెక్టర్ గారు ఒక 10 గ్రామాల్లో పర్యటించారు. అందులో టేకుమట్ల మండలంలో పర్యటించి అక్కడ రైతులు స్పందించడం వల్ల పర్యటించి అక్కడ కొంత మేరకు అక్కడ నష్టం జరిగిందని చెప్పారు. కానీ భూపాలపల్లిలో 33% నష్టం జరుగుతూనే నష్టపరిహారం ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. అందులో భాగంగానే భూపాలపల్లి జిల్లాలో ఎటువంటి నష్టపరిహారం ప్రకటించలేదు. కాబట్టి అదేవిధంగా రైతులు ఇవాళ పత్తి అమ్ముకోవడం వల్ల, అంటే ప్రైవేటు దారులకు అమ్ముకోవడం వల్ల పూర్తిగా నష్టపోతూ ఉన్నారు. ఎందుకంటే రైతులు ప్రతి ఒక్క ప్రైవేట్ వ్యాపారి ఇవాళ ఒక 7,000, 7,500 ఉన్న పత్తికి ఇవాళ 65, 64, 63, 62 వరకే తీసుకుంటున్న పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఏదో విధంగా కాంటా కానీ తర్వాత
దడబాయి కానీ మీ యొక్క ఖర్చులు తీసేసి ఒక 500 300 తీసేసి కొంటున్న పరిస్థితి ఏర్పడ్డది. కనీసం మార్కెట్ పోయినా కూడా సీసీఐ కొనలేదు. అంటే అక్కడ కూడా ప్రైవేటు దారులు ప్రైవేటు వాళ్ళే కొంటున్నారు కాబట్టి రేటు అంటే పత్తిని బట్టి కొంటున్నారు కాబట్టి ఇక్కడ ఇక బయట మార్కెట్ పోయే బదులు ఇక్కడ అమ్ముకుంటే మేలు అని చెప్పి రైతులు ఆ విధంగా గ్రామంలో అమ్ముకుంటున్న పరిస్థితి ఇవాళ కనబడుతూ ఉన్నది. కాబట్టి ఇది ప్రభుత్వము సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలి రైతుల పంటలను. తర్వాత ఈ యొక్క వరి కూడా ఇవాళ కొంత మేరకు నష్టపోయిండు. అంటే మురిగింది అక్కడ వరదలు కానీ కొట్టుకపోవడం కానీ ఎటువంటి సమస్య జరగలేదు. కాబట్టి భూపాలపల్లి జిల్లాలో ఈ విధంగా ఉన్న పరిస్థితి కాబట్టి దీన్ని ప్రభుత్వం ఇప్పటికైనా కూడా అక్కడ మిగిలిన ఇప్పుడు ఏదైతే నష్టపోయిందో వాళ్ళందరికీ కూడా నష్టపరం ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతం నుంచి చుక్కమ్మ గారిని మాట్లాడు. అందరికీ నమస్తే. ఈ రెండు సమావేశం వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు చెల్లిస్తున్నాను. అయితే నా పేరు చుక్కమ్మ, నేను డీడీఎస్ సంస్థలో పనిచేస్తా. మేమేమో ఒక 50 గ్రామాల్లో పనిచేస్తున్నాము. మా దగ్గర రైతులు 5,000 మంది రైతులు ఉన్నారనమాట. అయితే మా దగ్గర మొత్తం మహిళా రైతులే. అయితే మా డిస్టిక్ మొత్తం చూసుకుంటే మాతో కూడా ఎక్కువ పత్తి వరి ఉంది. మా ఏరియా చూసుకుంటే మిక్స్డ్ ఉన్నాయి, అంటే పప్పు దినుసులు తర్వాత మిల్లెట్స్ ఉంటాయి మా ఏరియాలో. తర్వాత మా ఏరియా కాకుండా అయితే పత్తి వరి ఉంటుందన్నమాట. ఇందాక అన్నగారు మాట్లాడినట్లు ఏంటంటే అసలు ప్రజల జ్ఞానాన్ని ప్రభుత్వమే పాడు చేసింది. ఎందుకంటే వాళ్ళ తెలివితోని వాళ్ళ పంటలు పండించుకొని వాళ్ళు మంచిగా మార్కెట్ చేసుకొని మంచి తిండి తినేవాళ్ళు. మధ్యలో వచ్చి సోయా కానీ మక్క కానీ తర్వాత వరి కానీ తీసుకొచ్చి వాళ్ళకు విత్తనాలు ఇచ్చి మీరు ఈ పంటలు పెట్టుండని చెప్పింది ప్రభుత్వమే. కానీ ఇప్పుడైతే రైతుల పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి ఉందన్నమాట. ఎందుకంటే వర్షాలు బాగా పడినాయి. దీంతో పత్తి తేమ చాలా ఎక్కువ ఉంది. తేమున్న పత్తిని వీళ్ళు గవర్నమెంట్ కొనట్లేదు. దానివల్ల రైతుకు తర్వాత చాలా నష్టం జరిగిందనమాట. ఎందుకంటే పెట్టుబడి పెట్టి విత్తనాలు తీసుకొచ్చి తర్వాత అది తెంపడానికి కూడా లేబర్లు ఎవరు కూడా రావట్లేదు. ఇప్పుడు మా ఏరియానే చూసుకుంటే చాలా మంది ఇప్పుడు తాండలలో వేరే దగ్గర పత్తి తీయని పోతుంది. కానీ అది తేమ ఉండడం, అది పత్తి సరిగ్గా రాలేదు, మాకు కూలీ సరిగ్గా పడదని వాళ్ళు కూడా వెళ్ళట్లేదు. అంటే పత్తిలో చాలా నష్టమే ఉంది కానీ దాంట్లో లాభం లేదు. ఇలాంటి పంటలు తీసుకొచ్చి రైతులని మధ్యలో నిలబెట్టి వాళ్ళని ఎక్కడ కాకుండా చేసిన ప్రభుత్వమే ఈరోజు వాళ్ళని పట్టించుకోకుండా వలన చాలా రైతు హత్యలు జరుగుతున్నాయి. తర్వాత కొనుగోలు కేంద్రాలలో కూడా సరిగ్గా పంట తీసుకోవట్లేదు. దీని మీద ప్రభుత్వము స్పందిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మేము కూడా ఇప్పుడు ఏదైతే మేము మిల్లెట్స్ అంటున్నామో, అంటే మా తక్కువ ఏరియా మేము 7 మండల్స్లలో పనిచేస్తాము 50 విలేజెస్లలో. అక్కడ కూడా ఏదైతే ఈ చిరుధాన్యాలు ఉన్నాయో వాటిని అయితే అసలు వాళ్ళ లెక్కలో కూడా తీసుకోరంటే రాయరనమాట. ఇట్లా మేము ఒకసారి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో మీటింగ్ పెట్టినప్పుడు ఏవో గారు ఏమన్నారంటే, మేము రోడ్డు పక్కన ఉన్నాయి మాత్రమే మేము పంటలు చూస్తాము, మేము లోపలికి వెళ్ళి అదంతా మేము కౌంట్ చేయము, ఏరియా మాత్రమే చూస్తాం అనేది అట్లా మాట్లాడిండ్రు అనమాట. అంటే అట్టడుగున్న సన్నకారు రైతులను కూడా ప్రభుత్వము దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. ఇప్పుడు ఏంటంటే పరిస్థితి తిండి కూడా మందికి ఇప్పుడు పప్పు దినుసులన్నీ కూడా చాలా వరకు పెసాలు మినుములు ఇవన్నీ కూడా పోయినాయి అనమాట. దీని మీద కూడా ప్రభుత్వం ఉట్టిగా రాసుకపోతే లాభం లేదు. వస్తారు ఎన్నొక దగ్గర కూర్చుంటారు, రాసుకోవడం మంచిది, లెక్కలు ఉండడం మంచిది. దాని మీద ఒక ప్రణాళికను చేసి ప్రజలకు రైతులకి లాభం చేస్తే బాగుంటుంది. అంతేగాని ఇప్పుడు వాళ్ళకి ఏముంటుందంటే పంట నష్టం జరిగింది తీసుకెళ్ళిండ్రు మాకు ఏదో ఒకటి వస్తుందని ఒక్కొక్క ఆశ ఉంది వాళ్ళకి. అట్లా చేయకుండా మనం ఏదైతే మనము పని చేస్తున్నామో ప్రభుత్వం పని చేస్తుందో అదంతా కూడా గమనించుకొని ప్రభుత్వాలకు ఒక అండగా నిలబడితేనే ఇలాంటివి మనం చేయాలనేది నాకు అనిపిస్తుంది. ప్రభుత్వం దీని మీద స్పందిస్తే బాగుంటుంది అనేది కూడా అనిపిస్తుంది. ధన్యవాదాలు చుక్కమ్మ గారికి. చుక్కమ్మ గారు చెప్పినట్టుగా ఇప్పుడు
రెండు రెండు కొత్త సమస్యలు కూడా ఉన్నాయి. ఒకటి, పంటలు ఇట్లా దెబ్బతిన్నప్పుడు వ్యవసాయ కూలీలకు కూడా పని దొరకడం కూడా కష్టమైపోతుంది అనేది ఒకటి చెప్పారు. అంతేకాకుండా అన్ని పంటలని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోవట్లేదు. ఇప్పుడు చిరుధాన్యాలు కానీ ఇప్పుడు వరి పత్తిని నమోదు చేసుకున్నంత వేరే పంటలలో నష్టం జరిగినప్పుడు కూడా నమోదు చేసుకోవట్లేదు. ఇలాగ చాలా లోపాలు మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడు వికారాబాద్ జిల్లా నుంచి రైతులు ఎవరన్నా రైతులు జిల్లాల వాళ్ళు మాట్లాడేటప్పుడు మీ ప్రాంతంలో నష్టం ఎట్లా జరిగిందనేది చెప్తూనే ప్రభుత్వము నష్టాన్ని నమోదు చేసే ప్రక్రియలో ఎట్లాంటి లోపాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీ గ్రామంలో ఒక 100 ఎకరాలు నష్టం అయితే 100 ఎకరాలు కూడా నమోదు చేస్తున్నారా? అన్ని రకాల రైతులు నమోదు చేస్తున్నారా లేదా? సో ఇట్లా క్షేత్రస్థాయి సమస్యల మీద కొంత ఫోకస్ పెట్టి చెప్పండి. ఈ పంట నష్టం విషయమే కాకుండా మార్కెటింగ్ లో ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది కూడా చెప్పండి. పాండ్రు మండల్, నేను కూడా ఒక రైతునే. నేను పత్తి వండి వేస్తా, ఒడ్లు వండిస్తా. ఇంతకుముందు వేరే అందరు చెప్పిన కంటే దారుణం ఇది తాండ్రు చుట్టుముట్టయితే. దాదాపు పోయిన సంవత్సరం ఎకరానికి 10 క్వింటాలు వచ్చిన పత్తి ఇప్పుడు ఎకరానికి 3 క్వింటాలు 4 క్వింటాలకు కూడా లేదు. గవర్నమెంట్ వాళ్ళు పర్యవేక్షణ ఎట్లుంటది, ఏమన్నా అడ్డం పడి పోతేనే కుళ్ళిపోతేనే కానీ చూస్తామనే కాడికి పరిస్థితి ఉన్నట్లుంది. కానీ దంటు పచ్చ ఉంటది, కానీ కాయలు 50, 100 ఉన్న కాయలు ఇప్పుడు 20, 15కే ఉన్నాయి. ఆ రైతు దానికి లాస్ట్కి వస్తే ఎంత వస్తుంది? అందుట్లో కూడా వర్షం పడి కుళ్ళిపోయి బూజెక్కినాక ఆ రైతుకు వచ్చేది 3 క్వింటాలు 4 క్వింటాలు మాత్రమే. దీనివల్ల మా లక్ష్మీపూర్ దగ్గరలో శ్రీశైలం ఉంది, ఆడ కూడా మళ్ళీ రైతుకు 96 గండాలు ఆడుకొని ఇంకా పత్తి నల్లగుంది, లేకపోతే ముక్క పట్టింది, దీనికి రేట్ తీసుకోవడానికి ఆలోచన చేయాలి అని సంఘటనలతోటి రైతులు చాలా భయపడుతున్నారు. నేను కూడా ఒక రైతుని. అట్లాగే ప్యాడీకి వస్తే ప్యాడీ కూడా విపరీతమైన వర్షాల వల్ల కోతల ప్రాబ్లం చాలా ఉంటుంది. ఆ మిషన్లు, వివిధ రకాల మిషన్లు ఉంటాయి. ఆ మిషన్ల కోస్టలకు రైతుకు పెట్టిన లాగోడి కాడికి మిషన్ కాడికే సరిపోతుంది. తీరా వస్తే గవర్నమెంట్ ఏం చేస్తుంది, శాతం చూడు 18%, 20% ఇట్లా మ్యాచర్ వస్తున్నాయి కానీ తీసుకోవడం అనే పరిస్థితులు ఉన్నాయి. ఇంకోటి, ఇప్పుడు మనకు కిసాన్ యాప్ దాని ద్వారా రైతులకు మరి పత్తి గురించి ఏంది ఏం కథ అని రైతు వేదికలలో సమావేశాలు, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఉంది, ఎక్కడ జరుగుతుంది అనేది కూడా కనీసం ఆఫీసర్లు మనకు రైతుల దగ్గరికి ఇంకా పూర్తిగా ఈ ఇప్పుడు ఈ మీటింగ్ వింటే నాకు అర్థమవుతుంది, అరే గ్రామాలలో ఇంకా రైతులకు పూర్తి స్థాయిలో ఈ అవగాహన జరగట్లేదేమో అని. ఇది సార్. ఓకే, థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు. బుర్రన్న ఆదిలాబాద్ జిల్లా నుంచి నిర్మల్ కూడా తను చాలా తిరిగారు. కొంత నిర్మల్ లో ఎట్లా పరిస్థితి అనేది కూడా చెప్పండి. ఆదిలాబాద్ జిల్లాలో గత ఆగస్టు 16 నుండి నవంబర్ 4 వరకు దాదాపు ఏకదాటిగా 85 రోజుల పైగా వర్షం కురిసింది. అందులో ఆగస్టు 16 నుంచి కురిసినటువంటి వర్షానికి అండ్ సెప్టెంబర్ 5 లోపల జరిగినటువంటి వర్షానికే రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన దాని ప్రకారంగా 18,310 ఎకరాలు మాత్రమే సర్వేసి ఆమోదించబడ్డది. కానీ అందులో అప్రాక్సిమేట్లీ 30,000 ఎకరాలు ఫస్ట్ ఇచ్చారు మనకి. ఆ 30,000 ఎకరాలు ఎందుకు ఇంకా 12,000 ఎకరాలు ఎందుకు తగ్గించారో అర్థం కానటువంటి సమస్య. అందులో ఆదిలాబాద్ జిల్లాలో 14,000 పైచలకు పత్తి పంటనే పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. అందులో మొక్కజొన్న సాగు విస్తీర్ణం అంటే పత్తి సోయాబీన్ కంటే మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగింది, కానీ అది క్రాప్ బుకింగ్ కాకపోవడం. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఈ జూన్ నుంచి మనకి ఎప్పుడైతే రైతు మొదటి ఫస్ట్ వీక్ నుండి విత్తనం నాటుకునే సమయం నుంచి 42 రోజుల వరకు ఏదైతే విత్తనం నాటుకుంటాడో అప్పటి నుంచి క్రాప్ బుకింగ్ అనేది ఏదో విధిగా జరగాలి. కానీ ఇప్పుడు అక్టోబర్ సెకండ్ వీక్ వరకు కూడా క్రాప్ బుకింగ్ కాలేదు. అందులో క్రాప్ బుకింగ్ చేసిన దాంట్లో ఆగస్టులోనే మన పెసరి పంట వస్తుంది, పప్పు దినుసులలో బొబ్బేరు వస్తుంది, ఇదే మినుము పంట వస్తుంది. అంటే దాంట్లో ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కురిసినటువంటి వర్షానికి పప్పు దినుసులు నష్టం జరిగిన క్రాప్ బుకింగ్లో నమోదు కాదు, పంట నష్ట పరిహారం వచ్చేటటువంటి పరిస్థితి కాదు. అంటే ఒక పక్క చూస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాత్మకమైనటువంటి వ్యవసాయ రంగం పైన రైతే రాదంటాడు. ఇవాళ జై జీవన్ జై కిషన్ అనే నినాదంతో రైతులు పాలేరుగా మార్చేటటువంటి పరిస్థితి దాపురించిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తి వ్యవహరిస్తుందని చెప్పేసి మనకు తేటతెల్లం అవుతుంది. ఒక పక్క ఆగస్టు 19 నాడు రాష్ట్ర మంత్రివర్యులే మా ఇన్ఛార్జ్ మినిస్టరు
మేము ఎకరకి అతి త్వరలో 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు 1 రూపాయి ఇచ్చినట్టు దాఖలు లేదు. ఆ 18,000 ఎకరాలలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇవాళ మార్కెట్ సమస్యని చాలా తీవ్రమైనటువంటి సంక్షోభం కూడుకుంది. ఇవాళ నిన్న నుంచి ఇచ్చోడ మండలంలో దాదాపు సోయాబీను, మొక్కజొన్న దాదాపు 100 క్వింటాల వరకేమో ఇది మన 1,500 క్వింటాల వరకు మొక్కజొన్న ఉంది, దాదాపు 3,000 క్వింటాలకు సోయాబీన్ ఉంది. కానీ మేము కాటేయమని చెప్పేసి ఆపేస్తున్నాం మార్కెట్. కానీ అంటే పప్పు దినుసులు ఇవి మొక్కజొన్న కానీ లేకపోతే సోయాబీన్ కానీ ఫస్ట్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి నాపేట కొనుగోలు చేయాలి. నాపేట కొనుగోలు చేసిన తర్వాత రిమైనింగ్ ఏదైతుందో మన రాష్ట్ర ప్రభుత్వంలో మార్కెట్ అని కొనుగోలు చేసే విధంగా ముందుకు రావాలి. కానీ ఎప్పుడో చేతిలోకి పంట వచ్చి మార్కెట్లో ఆరబోసిన కానీ వర్షకు చాలా కొట్టుకపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇచ్చోడ కానీ, బోత కానీ, ఆదిలాబాద్ కానీ, నిర్మల్ కానీ, సారగొండ మండలంలో మార్కెట్లో ఏటవాళ్ళు ఉన్నటువంటి వడ్లు పోసిందని కూడా కొట్టుకపోయినాయి పాపం. దాదాపు ఒక 50-55 క్వింటల్ వరకు. అంటే కొట్టుకపోయినటువంటి ధాన్యానికేమో విలువ ఇవ్వరు. కానీ కొట్టుకపోయిన ధాన్యానికి ఎంతైతే ఖర్చు అవుతుందో ఖర్చును భరించేటటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించేటటువంటి పరిస్థితి లేదు. కానీ నిర్మల్ జిల్లాలో కూడా 17,300 పైచిలకు ఎకరాలు, అంటే 17,000 పై ఎకరాల వరకు వరి పంట, పత్తి పంట, సోయాబీన్ అండ్ పత్తి పంట, పత్తి 4 రకాలైనటువంటి పంటలు విపరీతమైన నష్టం జరిగిన అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది ఏఓ కానీ పూర్తి స్థాయిలో పారదర్శకంగా సర్వే అయినటువంటి పరిస్థితి ఉంది. మరొక పక్క ఇస్తే మార్కెట్ సమస్య ఇవాళ కపాస్ కిసాన్ యాప్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రైతులకి ఫస్ట్ ఎవరికైతే అవేర్నెస్ చేసిన తర్వాత గ్రామాల పరిధిలో క్లస్టర్ వారిదిగా ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీద మాట్లాడితే వ్యవసాయ శాఖే కపాస్ కిసాన్ ఎందుకు యాప్ తీసుకొచ్చారు, దీని అంతా బాగా అర్థం కావట్లేదు, రైతులకు ఎలా అర్థం అవుతుంది అని చెప్పేసి అంటారు. ఒకటి కపాస్ కిసాన్ యాప్ భూ యజమాని పేరిట పంట పండిస్తే కాటని కానీ ఆ అనారోగ్య పాలై హ్యాండిక్యాప్డ్ అయి లేకపోతే ఏదో రూపాయన అనారోగ్యం ఉన్న మంచన పడి ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా వచ్చేసి తమ్ము పెట్టాలి. ఒకటి కౌలు రైతుల సమస్య. దాదాపు ఆదిలాబాద్ జిల్లాలో 18,000 నుంచి 22,000 వరకు కౌలు రైతులు ఉంటారు. అయితే పెరుగుతుంటుంది తగ్గుతుంది, కానీ ఈ సంవత్సరం అయితే 18 నుంచి 22,000 మంది ఉంటారు. కానీ ఇక్కడ కౌలు రైతులు తీసుకున్న భూ యజమాని ఎవరైతే ఉంటారో పట్టణ ప్రాంతాలలో విదేశీలలో ఉంటారు. ఆయన వచ్చి ఓటీపీ ఇవ్వమంటే మనకేమో నెట్వర్క్ సర్వర్ పల్లం. ఇంకా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో మా ఆదివాసీ గూడలలో ఇవాళ కపాస్ కిసాన్ యాప్ అని అంటే నాకు ఒకటి తెలిసి ఏంటంటే చిన్న స్మార్ట్ మొబైల్ లేనటువంటి రైతుకి కూడా పెద్ద మొబైల్ తీసుకురావాలని చెప్పేసి ప్రచారం చేస్తారేమో చెప్పేసి నాకు అర్థం అవుతుంది. అంటే స్మార్ట్ మొబైల్ ఉంటేనే కపాస్ కిసాన్ యాప్ అనేది మనం అప్లోడ్ చేసుకోవచ్చు. లేదు చిన్న మొబైల్ ఉన్నటువంటి దానికి అసలు అప్లోడ్ అనేది ఫోటో అనేది రాదు. దీని అంతా కూడా మొబైల్ కమ్యూనికేషన్ కూడా మొబైల్ని పెంచే విధంగా చూస్తుందేమో చెప్పేసి అనుకుంటాను. కానీ ఇదండి కపాస్ కిసాన్ యాప్ అనేది మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సిగ్నల్ లేని ప్రాంతాలు కావచ్చు, లేదా ఎగువ ప్రాంతం కానీ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ అవేర్నెస్ లేనటువంటి పరిస్థితి ఒకటి ఉంది. దీనిపైన కూడా చూడాలి. ఇంకోటి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 15,000 ఎకరాల పైన పీపీ ల్యాండ్ ఉంది, కౌలు రైతులు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య పీపీ ల్యాండ్ లో ఉన్నటువంటి సాగు చేస్తున్నటువంటి వ్యవసాయ రైతులని పత్తి పంట అనేది క్రాపింగ్ చేయట్లేదు. ఆ క్రాపింగ్ చేసి ఏ రూపాయి నుంచి ఇస్తారో వాళ్ళకి అంతుపట్టట్లేదు. అంటే ఒక పక్కనేమో రైతు పేరిట పట్టా లేకపోవడం, పాత పానీలు ఉన్నాయి కానీ ఆ పానీ నమోదు ప్రకారంగా చేయట్లేదు. మరొక పక్క ఈయన వేసుకున్నటువంటి పత్తి ఏమో అమ్ముకోవడానికి వీల్లేదు. ఇంకోటి మేము చెప్తాం, ఏదైతే కపాస్ కిసాన్ యాప్ తీసుకొచ్చిన తర్వాత అమ్ముకున్నటువంటి పత్తిని అదే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు 50 తన నిత్యావసరాన్ని తన అవసర నిమిత్తం కోసం బజారు సంత రోజు 50 కిలోలు 1 క్వింటల్ తీసుకొస్తారు. ఆ తీసుకొచ్చిన దాన్ని ఏం చేస్తారంటే ప్రైవేట్ ట్రేడింగ్ లైసెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమ్ముకుంటారు. ఓకే, ప్రైవేట్ ట్రేడింగ్ లైసెన్స్ హోల్డర్లు ఉన్నటువంటి వాళ్ళకి అమ్ముకున్నప్పుడు వాళ్ళు ఎక్కడికి అమ్మాలి, మళ్ళీ సీసీఐకి అమ్మాలి కదా. సీసీఐకి అమ్మాలంటే మళ్ళీ ఎవరి పేరిట కావాలి, మళ్ళీ రైతు కావాలి. అంటే తన దగ్గర ఎవరైతే రైతులను గుప్పెట్లో పెట్టుకొని మేము గత సంవత్సరం అంటే మేము ఇచ్చేచ్చాం. అంటే ఒక్కొక్క రైతుకి 5,000 నుంచి 10,000 రూపాయల కమిషన్ ఇచ్చి లారీలో పంపించినటువంటి దాఖలాలు మేము అసలు బహిరంగంగానే మార్కెటింగ్ చేయడే కానీ డిఓ కానీ కలెక్టర్ గారి దృష్టికైనా దాన్ని ఎవరు కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు. అంటే దీనిపైన ఇవాళ మా ఆదిలాబాద్ జిల్లాలో ఆగస్టు 16 నుంచి కురిసిన దాంట్లో 11 మంది పంటలు నష్టపోయి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడి నుంచి ఇప్పటి వరకు. అంటే చూడండి ఒకసారి ఆర్థిక వ్యవసాయ సంక్షోభంతో కూడుకున్నటువంటి వ్యవసాయ రంగాన్ని లేదా సమిష్టిగా లేనటువంటి రైతాంగాన్ని ఎప్పుడు ఏకతాటిపైకి తీసుకొచ్చి అంటే గ్రామీణ ప్రాంతాలు కావచ్చు లేదా మండల ప్రాంతాలలో ఎఫ్ఈఓలు ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళు ఎఫ్ఈఓ పరిధిలో ఎవరైతే విత్తన కంపెనీ యాజమాన్యం నుంచి ఒప్పందం వేసుకొని తనకు అమ్ముకునే వెసులుబాటు కల్పించే విధంగా చూడాలి. ఇది బాధ్యతనే చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సరే, థ్యాంక్ యూ. ధన్యవాదాలు బొరన్న గారు. ఇంకా క్షేత్రస్థాయి నుంచి వచ్చిన రైతులు ఎవరన్నా ఉన్నారా?
సో ఇప్పుడు రైతు సంఘాల ప్రతినిధులని మాట్లాడమని కోరుతాను. బంట్వారం అండి. ఇక్కడ వచ్చిన సభకు వచ్చిన అందరికి పెద్దలకు అందరికీ నమస్కారం. నాది సొంతం సల్బత్తాపూర్ విలేజీ, మండల్ బంట్వారం, జిల్లా వికారాబాద్. నా పేరు కుడిచల్ర అనంతయ్య అంటారు. కొద్దిగా రైతులను బట్టి తిరిగి చూస్తాను నేను. ఆ రైతుల బాధ చూస్తే చాలా ఘోరంగా అనిపిస్తుంది. ఒక పత్తి మిల్లికి తీసుకుపోయి అమ్ముకోతామని రైతు పోతే ఆ తేమ ఎక్కువ చూపడం వల్ల ఇది 6,000, 5,500 అయితే ఇది తీసుకుంటామని రైతు కనే వరకు రైతు ఏడ్చుకుంటా మళ్ళీ బండి తీసుకొని వాపసు పోతుండు. బయట మార్కెట్లో అడ్డికి పావుచేరు అమ్ముకున్న పర్వాలేదు, ఈ సిసిఐ మద్దతు ధరకు తెచ్చి వేసి మనకు అందుబాటు లేదు ఎందుకు అని బాధపడుతున్నారు. ఇట్లా చాలా నిన్న ఒక 10 బండ్లు రిటర్న్ ఓంగారు మర్పల్లి మండల్ విలేజ్కి వెళ్ళినాయి. నేను చూసిన, అడిగిన, మిల్లికాడికి పోయి ఒక సారు గిట్ట అడిగి చెప్పేసిన, ఎందుకు సారు ఇట్లా ఎందుకు పోతున్నాయి బండ్లు, రైతుని ఎందుకు ఇచ్చేస్తున్నారు అంటే, అది 12% కంటే ఎక్కువ వస్తే 5,000, 5,500, 6,000 ఎక్కువ తీసుకోము. 8% 7 పాయింట్ ఉండాలంట సార్. 8% నుంచి అయితే 8,000 ఒక 110 రూపాయలు కాడికి కేటాయిస్తాం సిసిఐ మద్దతు అంటున్నారు. అయితే అందులో మనకు 17% వరకు మీరు అవకాశం కలిగించాలి. మన అంత పెద్దలు రైతు రాజు కావాలంటే ఏడికెళ్ళి అవుతాడు. 50 ఇప్పుడు ఎకరాకు 50,000 పెట్టుబడి పెడుతున్నాడు. అందులో వచ్చేది ఎంత? 20% వస్తున్నది. 30% నష్టపోయాడు. 30% నష్టపోయినందున మన గవర్నమెంట్ ఏం చేయాలి? రైతు రాజు కావాలంటే దాంట్లో సగం అన్న ఒక ఆర్థిక సాయం చేయాలి. కొంత పంట నష్టపోయి ఇట్లా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా బాధపడుతున్నారు. వాళ్ళకు రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, ఏదీ లేదు. వాళ్ళ ఘోరం చూస్తే చాలా విచిత్రమైన ఘోరం ఉంది సార్. నేను ఒక ఏం లేదన్నా మండల్లో ఒక 12 విలేజ్లు తిరుగుతాను. ఆ విలేజ్లలో అంతా చూసిన కాబట్టి చెప్తున్నాను. నేను ఎప్పటికప్పుడు ఇక్కడ మీ పిఎం కిసాన్ మేడంకు ఫోన్ చేసి కాల్ చేసి వివరాలు అందిస్తాను. థ్యాంక్స్ సార్ మీ అందరికీ. 7% కూడా